వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందటానికే తమను తాము హిందువులుగా పేర్కొనటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనటాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించమని, అలాంటి ఉద్దేశాలు ఉన్న వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది.